ఏటూరు నాగరంలో 7గురి ఎన్కౌంటర్లలో మరణించిన ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు మృతదేహం స్వగ్రామం చేరుకున్నట్లు బంధువులు తెలిపారు. పెద్దవల్లి జిల్లా పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున అంతిమయాత్ర నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నేతలు, విప్లవ పార్టీల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మల్లయ్య మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కీలక వ్యక్తిగా మారాడని మావోయిస్టు నేతలు తెలిపారు. ఎన్కౌంటర్లను ఆపండి, శాంతి చర్చలు జరపండి అంటూ పౌర హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలు ఎప్పుడు బలహీనం కాదు, ఎప్పటికైనా సరే బలం తీసుకుంటారు. న్యాయానికి ఎప్పటికైనా బలం ఉంటుంది. ఆ వైపుగా రేవంత్ రెడ్డి ఆలోచించాలి, శాంతి చర్చలు కొనసాగాలి. ఇటువంటి మధు లాంటి వ్యక్తులను హత్యలు చేసి లేకపోతే బూటకం ఎన్కౌంటర్లో చంపేసి మేము ఎన్కౌంటర్ చేస్తున్నామని ఆ విధానం సరికాదు. ఏ ప్రజలు నమ్మడం లేదు మీరు ఎన్కౌంటర్లో చంపుతున్నారని, మీరు పట్టుకొని కాలు చంపుతున్నది పచ్చి వాస్తవం. ఆ వైపుగా మీరు పాలన ఉండద్దని మరీ చెప్తూ ఇప్పటికైనా సరే మీరు మోడీతో మాట్లాడతారో అమిత్ షాతో మాట్లాడతారో మొత్తం, కానీ తెలంగాణలో మాత్రం ఒక శాంతియుత వాతావరణం తీసుకురాగలిగితేనే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక అడుగు ముందుకేసిన అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజల చైతన్యం